రిలీజ్ అవ్వటం ఆలస్యం. మీమర్స్ ట్రోలర్స్ తో కలిసి మనకి పని దొరికింద్రోయ్ అని పండుగ చేసుకుంటున్నారు. దేవర నుంచి రిలీజ్ అయిన పాటతో మరోసారి ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నారు అనిరుద్. మొన్నటి వరకు తమన్, ఇప్పుడు అనిరుద్ ఫేస్ చేయాల్సి వస్తోంది. ఈ ట్రోలింగ్ కి తమన్, అనిరుద్ బ్రేక్ లేసేదెప్పుడు? దేవర నుంచి సాంగ్ రిలీజ్ అయింది. ముందు రిలీజ్ అయిన 2 పాటల సంగతి ఎలా ఉన్నా ఈ 3వ పాట కోసం జనాలు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేశారు. అయితే ఈ పాటని కూడా ట్రోలర్స్ కి ఫేవర్ గానే ఇచ్చేశాడు అనిరుద్. రిలీజ్ అయిన వెంటనే ఈ పాట ఆ సినిమాలో కాపీ అని, ఈ మ్యూజిక్ ఆ సాంగ్ బీట్ నుంచి ఎత్తేసిందని సోషల్ మీడియాలో అనిరుద్ కి ప్రూఫ్స్ తో సహా సాంగ్ బర్డ్స్ యాడ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. దేవర నుంచి రిలీజ్ అయిన దావుదా సాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. ఇప్పటికే సెకండ్ సాంగ్ చుట్టమల్లే కూడా మనీకే మాగే హితే సాంగ్ నుంచి ఎత్తేసిందే అంటూ అనిరుద్ ని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. అయినా అవేం పెద్దగా పట్టించుకున్నట్టు లేదు అనిరుద్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ కూడా బీస్ట్ మూవీ నుంచి హలమతి సాంగ్ నుంచి కాపీ చేసింది అంటూ మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ కాపీ మరక అనిరుద్ కి ఫస్ట్ టైం కాదు. దేవరలో ఇప్పటికే రిలీజ్ అయిన పాటలన్నీ కాపీయే అని, అనిరుద్ పెద్ద కాపీ క్యాట్ అని సోషల్ మీడియాలో టాక్ స్పీడప్ అయింది. నిజానికి ఇప్పుడు అనిరుద్ ట్రోల్ అవుతున్నాడు, కానీ అంతకు ముందే ఇలాంటి కాపీల విషయంలో తమన్ని కూడా గట్టిగా ఆడుకున్నారు సోషల్ మీడియా జనాలు. తమన్ పాటల్లో గ్యారంటీగా కాపీ సాంగ్ ఉంటుందని ఇప్పటికే ఫిక్స్ అయిన ఫ్యాన్స్ వెతికి మరీ ఒరిజినల్ సాంగ్ తో కాపీ సాంగ్ యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా కాపీ క్యాట్ అని తమన్ కూడా బాగా ట్రోల్ అయ్యాడు. అలా అప్పట్లో తమన్, ఇప్పుడు అనిరుద్ టర్న్ వచ్చిందని అంటున్నారు జనాలు. మరి ముందు ఈ కాపీ క్యాట్ ట్యాగ్ ని ఈ ఇద్దరు ఎలా వదిలించుకుంటారో, ఈసారైనా ఒరిజినల్ సాంగ్స్ ని కంపోజ్ చేస్తారా అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్.